హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వంకాయలపాటి. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఓపెన్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. మీరు సోషల్ మీడియాలో ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు, బట్ ఈ ఒక్క వీడియో కోసం 5 మినిట్స్ కేటాయించండి. ఖచ్చితంగా మీరు ఏదో ఒక మంచి విషయాన్ని అయితే నేర్చుకునే వెళ్తారు. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకరోజు 18 ఏళ్ల వయసున్న రాణి అనే అమ్మాయి తన అపార్ట్మెంట్ మెట్లు ఎక్కుతూ ఉంది. అప్పుడే ఒక పెద్దాయన కూరగాయల సంచిని మోయలేక మోస్తూ మెట్లెక్కడానికి ట్రై చేస్తున్నాడు. రాణి కంటే ముందు ఒక అబ్బాయి చూసి కూడా నాకెందుకులే అని వెళ్ళిపోయాడు. కానీ రాణి మాత్రం ఆ బరువైన కూరగాయల సంచిని అతని దగ్గర నుంచి తీసుకుని ఆ పెద్దాయన గుమ్మం వరకు ఆ సంచిని మోసుకెళ్ళింది. అది చూసిన పెద్దాయన ఎమోషనల్ అయ్యారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, ఈ పోటీ ప్రపంచంలో ఇలా సహాయం చేసేవారు కూడా ఉన్నారా అని చెప్పి ఆయన ఎమోషనల్ అయ్యారు. ఆమెను ప్రేమగా పలకరించాడు. తన ఇంటిలోకి ఆహ్వానించి కాఫీ ఇచ్చి మరీ పంపాడు. ఆ అమ్మాయి చేసింది చిన్న హెల్పే అయినా అక్కడ ఎదుటివారిని చూసి జాలి చూపించింది ఆ అమ్మాయి. మనమందరం సొసైటీలో ఉంటున్నప్పుడు ఇలా అవసరమైన చోట జాలి చూపించడం అనేది చాలా మంచి విషయం. అది చిన్న హెల్పే అయినప్పటికీ ఎదుటివారి మీద జాలి చూపించడం అనేది ఈ రోజుల్లో నిజంగానే కరువైంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీ జీవితంలో ఇలాంటివి ఫేస్ చేసే ఉంటారు. ఈ పోటీ ప్రపంచంలో, ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ స్వార్థంగా మారిపోతున్నారు. జాలి, దయ అనేది నిజంగానే కనుమరుగైపోతున్నాయి. మోసం చేసేవాళ్ళు, అబద్ధాలాడేవాళ్ళు, జాలి లేకుండా కఠినంగా ఉండేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. బట్ ఈరోజు ఈ వీడియో చూసే మీరు జాలి, దయ అనే ఎమోషన్స్ని మీ నుండి కనుమరుగైపోకుండా కాపాడుకోవాలి. ఈ ప్రపంచమంతా మారిపోతోందని, మంచికి జాలికి విలువ లేదని అందరిలాగా మీరు కూడా అనుకోవద్దు. అందరూ ఎలా ఉన్నా కూడా మీకు అనవసరం. ఈ వీడియో చూస్తున్న మీరు మీ మనసుని అంత కఠినంగా అయితే మార్చుకోవద్దు. ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నారు అని అనిపిస్తే, ఏదైనా చిన్న చిన్న కష్టాల్లో ఉన్నారు అనిపిస్తే, అంటే మీరు చేయగలిగిన హెల్ప్ ఏదైనా ఉంటే కనుక చేయటం అనేది అలవాటు చేసుకోవాలి. పెద్ద గొప్ప గొప్ప సహాయాలు చేయకపోయినా పర్వాలేదు, చిన్న చిన్న సహాయాలైనా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, బండిపైన మీరు ఒక్కరే వెళ్తున్నారనుకోండి, ఎవరైనా దారిలో లిఫ్ట్ అడిగారనుకోండి, ఇవ్వండి, ఏం పోతుంది. ఒకవేళ మీరు ఏ హోటల్కో వెళ్ళారనుకోండి, రెస్టారెంట్కో తినడానికి, అక్కడ బయట ఒక బెగ్గర్ ఆయన ఆకలి అవుతుంది, ఫుడ్ పెట్టించండి అని అడిగారనుకోండి, పెట్టించండి, ఏం పోతుంది. ఒక 100 రూపాయలు పెట్టి ఒక మనిషికి అన్నం పెట్టిస్తే మీకు ఏం పోతుంది చెప్పండి. ఒక రోజులో మీరు వృధాగా పెట్టే ఖర్చు ఎంత వస్తుంది బేరూజు వేసుకోండి. మీ పిల్లలకైతేనేమి, మీరైతేనేమి. అట్లా పోల్చుకుంటే ఒక మనిషికి అన్నం పెట్టించడం వల్ల మీకు పెద్దగా పోయేదేమీ ఉండదు. అది కాకుండా బెగ్గర్స్ అందరూ మాఫియాలాగా మారి సంపాదిస్తున్నారు అని పెద్ద పెద్ద ఆలోచనలు చేయకండి. వాడు పని చేసుకోలేడా అని అనుకోవద్దు. మీరు ఆ మనిషిని చూస్తే మీకు అర్థం అవ్వచ్చు, అతని ముసలివాడా లేకపోతే ఏదైనా వైకల్యం ఉందా, అట్లా మీకు చూస్తే అర్థమవుతుంది. అలాంటి వాళ్ళకి మాత్రం ఫుడ్ పెట్టించండి ఖచ్చితంగా. ఏముంది, ప్రపంచమంతా స్వార్థంతో ఉంటే నేను మాత్రం ఎందుకు ఇలా జాలి చూపించాలి అని మాత్రం అనుకోవద్దు. అలా అనుకోకుండా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మీరు చేసే మంచి, చూపించిన జాలి ఏదో ఒక రూపంలో మీకు మంచే జరుగుతుంది. అది మీకు మంచి రూపంలోనే తిరిగి వస్తుంది. ఈ దైనందిన జీవితంలో మీకు తోచినంత సహాయం చేయండి. ఈ వీడియో చూసిన వెంటనే మీ మనస్తత్వం మారకపోవచ్చు, కానీ అనుకుంటే మాత్రం కొన్ని నెలలకు మెల్లమెల్లగా జాలి చూపించడం అనేది అలవాటు అవుతుంది. కొన్ని చోట్ల మంచి చేసినా కూడా చెడే జరుగుతుంది అంటారు. నిజమేనండి, అది అందరి విషయంలో కూడా జరగచ్చు. చాలామంది విషయంలో బంధువుల్లో అయితే మాత్రం, ఫ్రెండ్స్ సర్కిల్లో అయితే కానీ, జాబ్ సర్కిల్లో అయితే ఇలా ఇలా ఎక్కడైనా సరే జరగచ్చు. కానీ సరే, నీ మంచితనాన్ని మాత్రం కోల్పోవద్దు. అది ఏదో ఒకరోజు మనకు మంచే చేస్తుంది. ఒక్కోసారి కొందరికి టైం కుదరక హెల్ప్ చేయరు, అంత బిజీగా ఉంటారు కాబట్టి. అటువంటప్పుడు ఫోన్ చేసి మీ వాళ్ళకి ఎవరికైనా చెప్పి ఆ హెల్ప్ వాళ్ళతో చేయించైనా సరే అక్కడ పని జరిగేటట్లుగా చూడండి. ఎవరికైనా హెల్ప్ చేసిన తర్వాత మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా, దాన్ని ఆనందించడం నేర్చుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.